భక్తులు ఏదైనా దేవాలయానికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా భద్రత ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా గమనించాం. అటు తిరుమలలో జరిగిన తొక్కిసలాట్లు చనిపోయిన వ్యక్తులు కానివ్వండి, సింహాచలంలో జరిగిన తొక్కిసలాట్లు కానివ్వండి, కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాట్లో కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక అనేక అపచారాలు, ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా లేని అపచారాలు, నాన్ వెజిటేరియన్ తిన్నాలు, మందు తాగడాలు, చెప్పులు వేసుకొని గుడికి వెళ్ళడాలు, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారాలు ఎప్పుడు కూడా గతంలో జరిగిన పరిస్థితి దాఖలాలు లేవు. వాటన్నిటిని కూడా పక్కకు తప్పించడానికి అక్కడ ఎక్కడైనా అపచారం జరిగితే చాలు వెంటనే లడ్డు విషయం బయటికి తీసుకొస్తారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారా లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా నడపట్లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టయితే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆరోపణలు వేయడం కాదు, ఆధారాలతో సహా చర్యలు తీసుకోలేదు ఉంటే కనుక. అంతే తప్ప ఎప్పుడో జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు కూడా సెప్టెంబరు ఎన్డీఏ వాళ్ళ పార్టీ మీటింగ్లో ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు. ఎంత బాధాకరం! అంటే జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు మీరు ఎందుకు ఆగారు? దీనికోసం మీరు అసలు ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు మీరు అన్ని రోజులు ఆగిన తర్వాత అది కూడా మీ పార్టీ ఆఫీసులో పార్టీ వేదిక మీద చెప్పడం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం ఇది సమంజసం కూడా కాదు. ఎందుకంటే గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాం, ఏదైతే మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈవోను మార్చేశారు, పాలక మండలి మార్చేశారు, అధికారులందరినీ కూడా మీ వాళ్ళని వేసుకున్నప్పుడు ఐ థింక్ 21/6 అనుకుంటాను, శ్యామలరావు గారు వారంతా వారే స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నీ కూడా చాలా చక్కగా నాణ్యమైన వస్తువులతో మేము తయారు చేస్తున్నామని చెప్పని చక్కటి స్టేట్మెంట్లు 21/6 శ్యామలరావు ఇచ్చారు. మరి ఆయన ఈవోగా బాధ్యత చేపట్టిన తర్వాత కౌగి అంతే కూడా బాగున్నాయని చెప్పని ఇవన్నీ వారి స్టేట్మెంట్లే, ఏదో మేము సపరేట్గా చూపెట్టినవేం కాదు. వారు రిపోర్ట్ చేసిన తర్వాత వారు చేసిన స్టేట్మెంట్లే. ఆ తర్వాత అదే శ్యామలరావు గారు కొన్ని రోజులు పోయిన తర్వాత దాంట్లో మన వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పడం కానివ్వండి, ఆ తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు యానిమల్ ఫ్యాట్ అన్నారో మళ్ళీ తర్వాత ఆయన స్వరం మార్చి యానిమల్ ఫ్యాట్ అని కానివ్వండి, అనేక రకాలుగా అటు ఈవో గారికి కానీ, ఈవో గారి మాటలకు కానీ, చంద్రబాబు మాట్లాడిన మాటలకు కానీ, లోకేష్ మాటలకు కానీ ఎక్కడా పొంతనం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని, కేవలం బురద జల్లి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏదో బ్యాడ్ చేద్దాం ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని మీరు ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కోసం అని చెప్పని వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టని దిగజార్చడం అనేది చాలా బాధాకరం కూడా. 4 లారీలు రిజెక్ట్ చేసామంటారు, మళ్ళీ దాంట్లో 4 లారీలు వాడామంటారు. మీరు ఒకసారేమో యానిమల్ ఫ్యాట్ అంటారు, ఒకసారేమో మన వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు, ఇప్పుడేమో రసాయనాలు అని చెప్పని మళ్ళీ నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సరైన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదా? ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇదే లడ్డూ మీద జరిగిందని చెప్పని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే నేను చంద్రబాబు గారిని కానీ, నారా లోకేష్ని కానీ, అదేవిధంగా సనాతన ధర్మం చెప్పే పవన్ కళ్యాణ్ గారిని కానీ, వారు కూడా ఆ రోజు
ప్రాయచిత్త దీక్ష అని చెప్పని అయాం సనాతని 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 అని చెప్పని 10 సార్లు చెప్పుకున్నాడు ఆయన కూడా. మరి వారు ఎక్కడైనా కానీ సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగింది కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తారని చెప్పని. ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు, మరో కొంతమంది కావచ్చు, సుప్రీంకోర్టుని ఆశ్రయించి దీని మీద సరైన విచారణ జరిపించి నిజ నిజాలు బయటికి వచ్చేలాగా మీరందరూ సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు రిట్టేసింది వాస్తవం కాదా? తప్పు చేసుంటే ఎవరైనా సుప్రీంకోర్టులో రిట్టి వేస్తారు ఎవరైనా కానీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకొని సుప్రీంకోర్టులో మా అంతటా మేమే విచారణ జరిపించండి అని చెప్పని మేము రిట్టి వేస్తే ఈరోజు ఎక్కడెక్కడో లింకులు కలుపుతున్నారు. ఒక మాటకి పొంతం లేదు, ఒక మాటకి ఒక వ్యవహారానికి పొంతం లేదు. ఇష్టం వచ్చిన కంపెనీల పేర్లన్నీ చెప్తున్నారు మీరు. సిట్టు విచారణ, సిట్టు వాళ్ళు ఇంతవరకు కూడా ఏది నోరు విప్పిన పరిస్థితి లేదు. కానీ ఎల్లో మీడియాలో లోకేష్ గారికి కానీ సిట్లో అయి బయటపడ్డాయి, సిట్లో అయి బయటపడ్డాయి అని చెప్పని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది, ఎక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడ దాంట్లో వాళ్ళకు మెన్షన్ చేయలేదు వాళ్ళు ఎక్కడ కూడా. మరి ఏ విధంగా మీరు యానిమల్ ఫ్యాట్ అని చెప్పారు? మీరు మొన్నేమో యానిమల్ ఫ్యాట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈఓ గారేమో వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పి ఈఓ గారు చెప్పారు, ఈ రోజేమో నారా లోకేష్ గారేమో రసాయనాలు కలిసినా అని చెప్తారు. ఎందుకు మీరు హిందువులు ఏదో తిరుపతి వెంకటేశ్వర భక్తుల మనోభావాల మీద ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారు? ఏదో అప్పన్నను పట్టుకున్నా అంటారు, ఎవరో ఇంకొకరు పట్టుకున్నా అంటారు. ఎందుకు, ఏం సాధిస్తున్నారు మీరు? ఇంతవరకు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారా? ఏదైతే ఒక ల్యాబ్లో ఫెయిల్ అయింది అన్నప్పుడు దాన్ని రెండో ల్యాబ్లో ఎందుకు మీరు టెస్ట్ చేయలేదంటే దానికి సమాధానం లేదు. తిప్పి పంపించామని చెప్పని ఈఓ గారు చెప్తారు, ఏదైతే ల్యాబ్ రిపోర్ట్లో సరిగ్గా లేని మేము తిప్పి పంపించామని ఈఓ గారు చెప్తారు. అవి వాడామని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు. ఎక్కడ ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీరే పరిపాలిస్తున్నప్పుడు ఉన్న వాస్తవాలు చెప్పాలి తప్ప అట గిట ఇలా అలా అని చెప్పని భక్తుల మనోభావాలతో ఎందుకు మీరు చెలగాటం ఆడుతున్నారండి? అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద అపచారాలు చేయించమని చెప్పని, వాటి మీద ఏదో ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయమని మిమ్మల్ని ఈ ప్రభుత్వం మీకు అప్పచెప్పింది. అదేవిధంగా ఏదైతే మీరు సిట్ విచారణ అన్నారో దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. 2 సిబిఐ నుంచి, 2 లోకల్ బాడీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులని పెట్టమని చెప్పని మీరు విచారణ జరిపించండి, విచారణలో నిజ నిజాలను తేల్చండి, ఆధారాలతో సహా బయట పెట్టండి. అంతే తప్ప ప్రతిరోజు కూడా మీకున్న మీడియా ద్వారా, మీకున్న సోషల్ మీడియా ద్వారా తిరుపతి లడ్డూలు అది కలిసిపోయిందంట కదని చెప్పి ఒకళ్ళు, ఈ లడ్డూలన్నీ కూడా అయోధ్యకు పంపించారని చెప్పి మరొకళ్ళు, ఏంటి ఇష్టమైన మీరు ఆరోపణలు చేస్తారు? ఇదేనా మీకు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి? ఇదేనా?